వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ అనే కుక్క రాముడు దొంగ అని ఇలా రాముని మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని హుజూరాబాద్ పోలీస్ ఎస్హెచ్ఓ గారిని కోరటం జరిగింది. వాడు ఇంకోసారి మాట్లాడితే పళ్ళు నాలగొట్టి చెప్పులతో దేహశుద్ధి చేస్తాం నా కొడక అని హెచ్చరించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ దారుణాతి దారుణంగా జరుగుతుంది. ప్రకాష్ రాజ్ అనే కుక్క ఈరోజు హిందూ ధర్మాన్ని, హిందూ దేవతల్ని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద వేదికల మీద హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. అరే, అసలు ఫస్ట్ నువ్వు ఎవనివిరా? నువ్వు ఏ మతానికి సంబంధించినటువంటి రానిరా? నువ్వు క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వాడు. మీ క్రిస్టియన్ మతాన్ని పూజించుకో, నువ్వు ఇంకేమని చేసుకో. మా ధర్మాన్ని ఎందుకురా నువ్వు దూషించేది? హిందువులు చేతగాని వాళ్ళు కాదు. నా కొడక చెప్పులతో దాడులు చేసి జరుగుతుంది నీ మీద. నీ మొత్తం నీ సినిమాలన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకించి మిమ్మల్ని అడ్డుకుంటాం. నీ సినిమాలు చూడకుండా చేస్తాం. అసలు నేను భూస్థాపితం చేస్తాం. హిందువులందరం ఏంటిరా నువ్వు ప్రాంతాల వారీగా మమ్మల్ని అందరినీ భారతదేశాన్ని విడగొడుతున్నావు. ఉత్తరాది రాముడు అంటున్నావు, దక్షిణాదిగా చిన్నట్టున్నావు, ఉత్తర దక్షిణ ధృవాలంటూ మాట్లాడుతున్నావు, రాముడు దొంగ అని మాట్లాడుతున్నావు. ఏ మనిషిరా నువ్వు? అన్నం తింటలేవు అలా కడుపుకి తింటున్నావురా పిచ్చిగాడి కొడుక? ధర్మాన్ని, హిందూ ధర్మం ఏం చేసిందిరా నీకు? నలుగురు సేవ చేసేటువంటి గుళ్ళురా మాది. 10 మందికి అన్నదానం చేసేటువంటి గుళ్ళను మేము ఈరోజు పూజిస్తున్నాం. దేవుళ్ళకు పూజించి అన్నదానం చేసేటువంటి పరిస్థితులు ఉన్నారా? హిందువులందరూ సాయం చేసేటువంటి వాళ్ళరా? మీలాగా దశమ భాగాలు ప్రజల నుండి వాళ్ళ నుండి తీసుకొని మీ యొక్క చర్చిలలో పెట్టించుకొని మమ్మల్ని కాదు చేసేది. మొన్న నువ్వు ఎందుకురా మీ తల్లి మాతృమూర్తి చనిపోతే కూడా మరి మీ యొక్క మతాచార ప్రకారం ఎందుకు చేసినవరా నువ్వు? మా హిందూ ధర్మ ప్రకారంగా మా రాముడిని మేము కొలుస్తాము, రాముడిని పూజిస్తాం రా. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడుతున్నా నా కొడక. నీ మీద అందరం కలిసి మొత్తం భారతదేశ వ్యాప్తంగా మొత్తం కేసులు ఎత్తాం బిడ్డ. నువ్వు మొత్తం కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నిన్ను భూస్థాపితం చేసేదాకా హిందూ సంస్థలు వదిలాయి. ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఈరోజు నీ యొక్క మాటల విధానాన్ని అందరికి ఖండిస్తున్నారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం, గుణపాఠం చెప్తాం. ఈరోజు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో నీ మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని కేసు బుక్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకోమని పరువు నష్టం కూడా దావా చేస్తాం బిడ్డ. జాగ్రత్త, ఇంకొకసారి నోరు మెదుపుతే మాత్రం నీ మూతి పనులు రాలగొట్టాలని చెప్పి ప్రజలందరి తరఫున మేమందరం కోరుకుంటూ నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది త్వరలో. కాసుకో బిడ్డ, ఖబర్దార్.